హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము సమ్మర్ స్పెషల్ పల్లి పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. రుచి అయితే అదిరిపోతుందండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ పచ్చి పులుసు అయితే ప్రతి ఒక్కరికి నచ్చి తీరుతుంది, అంత బాగుంటుంది. మరి ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. నెక్స్ట్ ఈ చింతపండుని కొద్దిగా వాటర్ వేసి కడుక్కోవాలి. చింతపండు కడిగేటప్పుడు మరీ ఎక్కువగా కడగొద్దు, లైట్గా కడుక్కోవాలన్నమాట. ఎక్కువగా కడిగితే మనకు పులుపు అనేది పోతుంది. లైట్గా ఇలా కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత ఇందులో వాటర్ వేసేసుకుందాం. మళ్ళీ వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టేసుకోండి. ఇంకా త్వరగా నానాలంటేనంటే మీరు వేడి వాటర్ కూడా వేసుకొని నానబెట్టేసుకోవచ్చు. ఇలా చింతపండు నానబెట్టేసుకున్న తర్వాత పల్లీలు వచ్చేసి ఒక 1/2 కప్పు పల్లీలు తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఈ పచ్చిపులుసులోకి బెల్లం వేసుకుంటే బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం అయితే తీసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని బాగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు. ఈ పచ్చి పులుసులో ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ సమ్మర్లో ఈ ఉల్లిపాయలు బాగా ఒంటికి చలువ కూడా చేస్తాయి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇలా ఉల్లిపాయలను సన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని పల్లీలను వేపుకోవాలి. పల్లీలు పచ్చిదనం లేకుండా బాగా వేగాలి. అప్పుడే మనకు పచ్చి పులుసు టేస్ట్గా వస్తుందన్నమాట. ఫ్లేమ్ను సిమ్లో లేదంటే మీడియంలో పెట్టుకొని పల్లీలను మంచిగా వేపుకోండి. వేగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా పొట్టు అనేది తీసేసుకోవాలి పల్లీలకి. ఇలా పొట్టంతా తీసేసుకున్న తర్వాత ఈ పల్లీలను మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. పచ్చిమిర్చిని ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ ఇలా మిక్సీ పట్టి వేసుకుంటే పిల్లలు కూడా తింటారు. అండ్ ఇలా చేస్తే టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి నేను ఇలా వేసాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట పచ్చిమిర్చి పల్లీలు. తర్వాత మనకి ఇక్కడ చింతపండు కూడా నానిపోయింది కదా, ఈ చింతపండులో నుంచి మంచిగా గుజ్జు అనేది తీసుకోవాలి. ఇలా చింతపండును గట్టిగా పిసికేస్తూ అలాగే ఇందులో తగినంతగా వాటర్ వేస్తూ మనం చింతపండు గుజ్జు అనేది తీసేసుకోవాలి. చింతపండు జ్యూస్ అంతా ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు వడగట్టుకోవాలన్నమాట. పిప్పి అనేది ఉంటుంది కదా చింతపండుది, అందుకని ఇలా వడగట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మనకి ఇలా పిప్పి అనేది వస్తుంది. ఇదంతా కూడా మంచిగా వడగట్టుకొని తీసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ పచ్చిపులుసు ఇక్కడ చింతపండు జ్యూస్ అనేది రెడీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనము బెల్లం వేసేసుకుందాము. బెల్లం ప్లేస్లో మీరు చక్కెర కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లం వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. బెల్లం వేసేసుకొని మనము ఇలా చేతితోటి మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలను కూడా మంచిగా ఇలా చేతితోటే కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీలు పచ్చిమిర్చి పేస్ట్ 2 కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు వేసుకుందాము. ముందు కొంచెం వేసుకొని చూడండి, సరిపోకపోతే మనము ఉప్పు అనేది తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకుందాం. కొత్తిమీర వేసుకుంటే కూడా ఫ్లేవర్ బాగుంటుందండి. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనము పోపు పెట్టేసుకుందాము. పచ్చిపులుసు కోసము పోపు చేసుకుందాము. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు అండ్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. మినప్పప్పు గిట్ట అవసరం లేదు. ఆవాలు జీలకర్ర వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎండుమిర్చి కూడా ఇలా తుంచి వేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు వేసేసుకోవాలి. ఈ పచ్చిపులుసు పోపు పెట్టుకోవడానికి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి, తక్కువగానే పడుతుంది.
ఇప్పుడు పోపు మంచిగా వేగిపోయింది. పోపు వేగింది కదా, ఇప్పుడు ఈ పోపును పచ్చిపులుసులో వేసేసుకుందాం. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. వేడి అన్నంలో కంటే చల్లన్నంలో వేసుకొని తినాలండి ఈ పచ్చిపులుసు. రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మంచిగా ఇలా కలిపేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మనం టేస్ట్ అనేది చూసుకొని ఉప్పు ఏమైనా సరిపోకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకోవాలి. స్వీట్ సరిపోకపోయినా కూడా మీరు మళ్ళీ కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, పల్లి పచ్చిపులుసు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. మరి ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.